వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. కలవకొండ గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు, వసంతోత్సవం, దేవస్థాన పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించిన అర్చకులు. గూడూరు పట్టణంలోని వాంటౌన్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం. హాజరైన గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి. వరణాల వీధిలో శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు. గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు. గూడూరు పట్టణంలోని ఓం శ్రీ సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న 85 సంవత్సరాల వయసు కలిగిన వృద్ధుడు రమణయ్య అనారోగ్యంతో శుక్రవారం మరణించారు. ఆయన అంత్యక్రియలను గూడూరు మెగా సేవా సమితి సభ్యులు నిర్వహించారు. గూడూరు పట్టణంలోని ఓం శ్రీ సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమంలో రమణయ్య అనే వృద్ధుడు ఆశ్రయం పొందుతున్నాడు. ఈ క్రమంలో రమణయ్య అనారోగ్యానికి గురి కావడంతో శుక్రవారం మృతి చెందాడు. అతనికి సంబంధించిన వారు ఎవరూ లేకపోవడంతో వృద్ధాశ్రమం నిర్వాహకులు కళ్యాణి మెగా సేవా సమితి సభ్యులకు రమణయ్య మృతి చెందిన విషయాన్ని తెలిపారు. దీంతో మెగా సేవా సమితి సభ్యులు వృద్ధాశ్రమానికి చేరుకుని రమణయ్య మృతదేహాన్ని హిందూ సాంప్రదాయం ప్రకారం గూడూరు సాధుపేట సెంటర్లో ఉన్న శ్మశాన వాటికలో రమణయ్య అంత్యక్రియలు పూర్తి చేశారు. దుప్పటి లాగేసి ఉంటే వైట్ క్లాత్ ఏం కాదు కదా, వైట్ క్లాత్ ఏం కాదు, సరిపోతుంది. రావాలి క్లాత్ పట్టుకో. అంతే అంతే పెట్టాను. వచ్చి ఒక వడ తీసుకొని వచ్చేసి తల్లి అస్థికులు ఎత్తి పెట్టేస్తుంది. కాళ్ళు మేడం ఎత్తుకొని పోయి కలపమంటే అప్పుడు నేను కలుపుతాను. అస్థికులు కూడా వద్దంట, వాళ్ళకొద్దు, మనకి దోషం ఉండకూడదు కదా. మనకి దోషం ఉండకూడదు. ఏం ఇక్కడే ఇక్కడ తల మీద పడాలి. తెలియదులే పలికి కోసి వెనక్కి పోకూడదు. కోసుకుంటారా? కాళ్ళ కాడికి వచ్చి డబ్బా అవతలకి చెయ్యి. వచ్చినా ఎత్తారులే, తర్వాత ఇస్తారులే, ఇస్తారులే బాగా చెప్తాను నేను.
కానీ పెద్దనా అగ్గిపెట్టి అంటే కర్పూరం వెలకతా అంటించుకో అంటించుకో గడ్డ కూడా ఉంది పెట్టి ఉండకూడదు అంటారు తర్వాత దండం పెట్టుకో. ఈరోజు మన ఓం సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమంలో ఎం రమణయ్య అనే అతను మన దగ్గర 1 సంవత్సరం నుంచి ఉన్నారు. అతనికి అనారోగ్యం బాగలేని దాని మీద ఉదయాన్నే 6 గంటలకు చనిపోవడం జరిగింది. అతను సంవత్సరం రోజు మన దగ్గర ఉన్నారు. అతనికి ఎవరూ లేరు, భార్య బిడ్డలు లేరని ఎవరో దారిన పోయే ఒక అతను మన దగ్గర జాయిన్ చేశారు. ఈరోజు అతను చనిపోతే బాడీ ఎత్తేదానికి కూడా ఎవరూ లేకుంటే మెగా బ్రదర్స్ సేవా సమితి వారికి ఫోన్ చేయడం జరిగింది. వారు ముందుకు వచ్చి ఆ సభ్యులందరూ ఇలాగా మా వృద్ధాశ్రమంలో చనిపోయిన బాడీలు అనాథులుగా ఉన్నారు అంటే వాళ్ళని అలాగ పడేయించకుండా ఈ సేవా సమితి వారు ముందుకు వచ్చి వాళ్ళు బిడ్డల్లాగా వీళ్ళని ఎత్తుబడి కార్యక్రమాలు చేయటం ఆ మెగా బ్రదర్స్ సంస్థ వారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. నమస్కారం. మేము మెగా బ్రదర్స్ సేవా సమితి గూడూరు. ఈరోజు ఈ ఓం సాయిరామ్ చారిటీలో చనిపోవడం జరిగింది. అట్లాగే చనిపోయిన వెంటనే మేడం గారు మాకు ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. ఇట్లాగే కాదు ముందు కూడా ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తామని మెగా బ్రదర్స్ సేవా సంస్థ నుంచి మేము తెలియజేస్తున్నాము. అలాగే మేడం గారు ఇక్కడ ఎవరు చనిపోయినా కూడా మేడం గారికి ఇక్కడికి ఎవరు చేరుస్తున్నారో తెలియదు, కానీ ఇక్కడ చనిపోయిన వారికి అనాథల్లా కాకుండా మెగా బ్రదర్స్ సేవా సమితికి ఆమె ఇంటిమేషన్ ఇచ్చి మాకు అతను అతను ఏ మతమైన మతం ప్రకారం మేము అంత్యక్రియలు చేయడం జరుగుతుంది. అట్లాగే హిందువులు అయితే హిందువులు గాను, ముస్లిమ్స్ అయితే ముస్లిమ్స్ గాను, అలాగే క్రిస్టియన్స్ అయితే క్రిస్టియన్స్ గాను అంత్యక్రియలు చేయడం జరుగుతుంది. ఈరోజు గూడూరుకి చెందిన ఎం రమణయ్య అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. అతనికి ఈ అంత్యక్రియల్లో భాగంగా ఈ మెగా బ్రదర్స్ సేవా సంస్థ పాల్గొని కార్యక్రమం చేయడం జరుగుతుంది. చిల్లకూరు మండలం కలవకొండ గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. చిల్లకూరు మండలం కలవకొండ గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ నిర్వహించి వసంతోత్సవం దేవస్థాన పుష్కరిణిలో చక్రస్నానం అర్చకులు ఘనంగా నిర్వహించారు. భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఫోన్ వేరే అంటాడేస్తాలే తీసి పెడతా. Thank you.
జూన్ 4వ తేదీ ఎన్నికల కౌంటింగ్ రోజున ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుని షీట్లు ఓపెన్ చేస్తామని నిబంధనలు పాటించి రాజకీయ పార్టీ నాయకులు పోలీసులకు సహకరించాలని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి కోరారు. గూడూరు పట్టణంలోని వాంటౌన్ పోలీస్ స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ జూన్ 4వ తేదీ ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ప్రాంతాల్లో పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాజకీయ పార్టీల వారికి ఎటువంటి విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని, బాణాసంచా కూడా కాల్చరాదని తెలిపారు. 144 సెక్షన్ అమల్లో ఉందని, ఎక్కడ నలుగురికి మించి ఉండరాదని, ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో పట్టణ సీఐ పాపారావు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారము రేపు కౌంటింగ్ బందోబస్తు నాడు పోలీసు వారు తీసుకునే చర్యల్ని ఒక కార్యాచరణని అమలు చేయడం జరుగుతుందని చెప్పి మా ఎస్పీ గారు కూడా మాకు చెప్పడం జరిగింది. దాని ప్రకారం మేము ఒక కార్యాచరణ ఏంటంటే పోలీసు వారు ఎలక్షన్ కౌంటింగ్ డే ఇంతకుముందు మనకి సంఘటనలు కొన్ని జరిగి ఉన్నాయి. లాండ్ ఆర్డర్ కంట్రోల్ కోసం స్టేషన్ వైజ్గా పికెట్లు సమస్యాత్మక గ్రామాలు కానీ సమస్యాత్మక ప్రాంతాలు కానీ పికెట్లు ఐడెంటిఫై జరిగింది. ఐడెంటిఫికేషన్లో ఏ గ్రేడు బి గ్రేడు అంటే ఎంతమంది ఉన్నారు అక్కడ, ఆ పికెట్ పాయింట్ ఆఫ్లో ఎంతమంది ఉండాలి, దాంతోపాటు మొబైల్ పార్టీలు స్టేషన్ పరిధిలో ఎన్ని మొబైల్ పార్టీలు ఉండాలా, దానికి ఎంతమందిని పెట్టి ఏరియా ఎవరెవరు ఏ ఏరియా అంతా కవర్ చేసుకోవాలా. తర్వాత క్యూఆర్టీ అంటే ఎస్ఐలు అవుతారు. ఎస్ఐ క్యూఆర్టీ, సిఐ క్యూఆర్టీ, డిఎస్పీ క్యూఆర్టీ, ఇది ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలుగా విభజించి సెక్టార్లుగా విభజించి మనం లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి మనం ఏం యాక్షన్ తీసుకోవాలా. అందరి దగ్గర వీడియోగ్రాఫర్లు ఉంటాయి. ఏమాత్రం ఎలక్షన్ అఫెన్స్లో ఇన్వాల్వ్ అయితే వాళ్ళ షీట్ కూడా ఓపెన్ చేయబడుతుంది తెలియపరిచిపోయింది. కొంతమందికి ఎలక్షన్ కేసులో ఇన్వాల్వ్ అవ్వడానికి ఇప్పుడు మాకు లిస్ట్ అడిగారు, ఎలక్షన్ కమిషనే అడిగింది. ఆ కేసుల వాళ్ళ మీద కూడా వెరిఫై చేస్తున్నారు. ఎవరి మీద షీట్లు ఓపెన్ చేయమంటారో మనమైతే వాళ్ళ సంఘటన ఏం జరిగింది రాసి పంపించారు. కేసు ఇన్వెస్టిగేషన్ చేసేవారు అందరూ. దాని ప్రకారం షీట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఏంటంటే ఆవేశంగా వాళ్ళు రాజకీయం కోసం కొడుతున్నారని మన చెల్లకుండా చూస్తున్నాం. మనం వాళ్ళ స్వార్థం కోసం కొడుతున్నారని కూడా వెరిఫై చేసి వాళ్ళు ఎవరెవరు దానికి కాంపిటెంట్, ఎవరి పేరు దానికి పెట్రోల్ ఎవరు చదివారు, డీలు ఎవరు చదివారు, వాళ్ళకి షీట్లు ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది ఇక్కడ. అట్లానే ఇక ఫర్దర్గా కూడా ఎవరైనా కానీ కేసులు ఇరుక్కుంటే గ్యారెంటీగా నాన్ వేయబుల్ కేసులు పెట్టడం జరుగుతుంది. వేయబుల్ కాదు, నాన్ వేయబుల్ కేసు గ్యారెంటీ రిమాండ్ పెట్టడం జరుగుతుంది. ఎవరైనా కానీ తోక జాడిస్తే వారి మీద తీవ్రంగా కఠినమైన చర్య తీసుకోవడం అని చెప్పి మాకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి మా ఎస్పీ గారి దగ్గర నుంచి కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన ప్రకారం ఇది ఒకటి విజయోత్సవ ర్యాలీలు రద్దు అది పైనుంచే ఇచ్చారు. ప్లస్ మనకి కలెక్టర్ గారి ఉత్తర్వుల ప్రకారం కూడా మనకి ఎలాంటి ఫైర్ క్రాకర్స్ కాల్చకూడదు ఆ రోజు అట్లనే మాకు కౌంటింగ్ డే 144 ఉంది. ఆ రోజు ఇష్టం వచ్చినట్టు మేము మీటింగ్ పెట్టుకుంటాం, గుంపులు కొడతాం అంటే గ్యారెంటీ కేసు వస్తుంది. వైలేషన్ ఆఫ్ గవర్నమెంట్ అఫీషియల్ ఆర్డర్స్ అని బట్టి ఒక సెక్షన్ వస్తుంది. దాని ప్రకారం వీడియోల ప్రకారం గ్యారెంటీగా తర్వాత అన్ని కేసులు పెడతారు. మొత్తం ఏ ఊరిని వదలరు. అందువల్ల మనకి ఎలక్షన్ కౌంటింగ్ డే ఏం చేయాలని నేను చెప్పాను క్లియర్గా. కౌంటింగ్ అప్పుడు మనం మొబైల్ పార్టీలు వేసుకుంటాము, క్యూఆర్టీ టీవీలు ఉంటాయి, అలాగే స్పెషల్ పార్టీలు కూడా వస్తారు ఇక్కడికి. మనమందరం ఎక్కడెక్కడ మొబైల్ సమస్యాత్మక గ్రామాలు అక్కడ కూడా మనం టికెట్ వేసుకుంటాము, మొబైల్ పార్టీలు ఉంటాయి. కాబట్టి ఎవరైనా మనకి తోక జాడితే విజయోత్సవ ర్యాలీలు చేస్తే మనకి గ్యారెంటీగా జాడిస్తే బట్టి వారి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. క్యాండిడేట్లంతా అక్కడ కౌంటింగ్ దగ్గర ఉంటారు. ఇక్కడ చేసేవాళ్ళంతా వాళ్ళ అసోసియేట్స్ ఉంటారు. ఇక్కడికి వచ్చి వాళ్ళు కొంచెం తోకలు జాడిస్తే బట్టి ఆ తోకలు కట్ చేయడం జరుగుతుందని చెప్పి ఆ వార్నింగ్ ఇస్తున్నాం అందరికి. మిగతా వాళ్ళు దొరికే మంచి ప్రజలు అందరూ 95% మంచి వాళ్ళు, 98% మంచి వాళ్ళు ఉంటారు. 1 or 2% ఉంటారు కొంచెం రెచ్చగొట్టేవాళ్ళు. వాడు దాన్ని క్యాష్ చేసుకుని ఏదో ఒక విధంగా కేసులు అవతల ఇరికిచ్చేసి దాని అవతల దాన్ని క్యాష్ చేసుకుందాం ఉద్దేశంతో వాళ్ళ పేర్లు చెప్పి ఏదో పేర్లు చెప్పి తీసుకునే బ్యాచ్ ఒకటి ఉంటుంది ఇక్కడ. ఆ బ్యాచ్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. వాళ్ళు చేసుకోకపోతే మనకి లీడర్లు కూడా ఇబ్బంది పడతారు. ఏ లీడర్ అయినా కానీ లీడర్లు కూడా వాళ్ళు తెలుసుకోవాల్సింది ఒకటి, వాళ్ళు పక్కన వచ్చి వాళ్ళ ముందు యాక్షన్ చేస్తారంటే ఆ యాక్షన్ ఎందుకు చేస్తారా, వాళ్ళ స్వార్థం కోసం చేస్తారా, నిజంగా వాళ్ళ కోసం చేస్తారా, లేదా సొసైటీ కోసం చేస్తారా తెలుసుకొని ప్రవర్తిస్తే ఏ లీడర్ అయినా మంచిగా ఉంటుంది. లీడర్లకు కూడా చెప్పారు, మా వాళ్ళు కూడా తెలియపరుస్తున్నారు అందరికీ. వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ కార్యకర్తలకు కానీ ఏదైనా నిదానంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, వాళ్ళు చెప్పుకోవాల్సిన బాధ్యత వారికే ఉంటుంది. అది కూడా తెలియపరుస్తున్నారు. వాళ్ళు బాగా చెప్పుకోకపోతే అది వాళ్ళకే బయట వస్తుంది. 100% మనం విజయోత్సవాన్ని ఎవరైనా ప్రజాస్వామ్య దేశం, దిస్ ఈజ్ డెమోక్రటిక్ కంట్రీ. ప్రజలు ఎటు చేసుకుంటే వాళ్ళు గెలుస్తారు. అంతేగాని ఇక్కడ నేను గెలవాలని నువ్వు గెలవాలంటే మన ఇతర ఇష్టం కాదు. అది
ప్రజల ఇష్టాన్ని మరి ఎవరు కాల తనలేము. దిస్ ఈజ్ డెమోక్రటికల్ బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ. ఈ డెమోక్రసీని మనం సక్రమంగా అమలుపరచుకొని దాంట్లో ఎంజాయ్ చేయాలి, కానీ దాన్ని వక్ర మార్గంలో చేసుకుంటారంటే దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ బై పబ్లిక్. అది తెలుసుకోవాలి మన అందరం. అందువల్ల ప్రజలకి, లీడర్లకి, కంటెస్టెడ్ క్యాండిడేట్లకి అందరూ కూడా మేము తెలియపరిచే పరిస్థితి ఏంటంటే, మీ దగ్గర ఉన్న నేర చరిత్ర వారిని కూడా కౌంటింగ్ సెంటర్ తీసుకుపోవద్దని కూడా పైనుంచి కూడా మాకు చెప్పడం జరిగింది. అది కూడా వాళ్ళకి తెలియపరుస్తారు. మేము క్యాండిడేట్స్ కూడా నేర చరిత్ర వారిని కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేయొద్దని కూడా తెలియపరిచారు. ఆ నేర చరిత్ర వారిని ఆ రోజు ఎలక్షన్ డే రౌడీ షీటర్లు కానీ ట్రబుల్ మాంగర్స్ కానీ గ్యారెంటీగా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టాలి. వాళ్ళు వచ్చి కూర్చోవాలి ఇక్కడ, అంతే. అంతకుమించి వేరే ట్రబుల్ మేము చేస్తామంటే చూస్తా కూర్చో పోలీస్ ఇక్కడ. పోలీసు వాడు పోలీస్ ఉద్యోగం చేయాలంతే. ఎవరు కూడా ఎవరు చెప్పినట్టు వీళ్ళు చెప్పినట్టు ఎవరు చేయరు ఇక్కడ. పోలీసు వాడు పోలీస్ ఉద్యోగం చేస్తే ఏం ప్రాబ్లం రావు. అది చేస్తాం తప్పనిసరిగా. మేము ఎలాంటి ప్రాబ్లం లేకుండా మేము 100% రికార్డ్స్ తీసుకుంటాము. గూడూరు పట్టణంలోని కరణాల వీధిలో ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. గూడూరు పట్టణంలోని శ్రీ చెన్నకేశవ దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారుడు గరుడవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలతో స్వామివారికి పట్టణ పురవీధిలో గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం వెంకటేశాయ నమః. ఓం శేషాద్రిహరాయ నమః. ఓం వృషభకోదరాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం సదంగనగిరీశాయ నమః. ఓం శాంతహృదయే నమః. ఓం
నిల్చో. గుంపుగా ఉంటే ఆలస్యం అవుతుంది, మీకే ఆలస్యం అవుతుంది. వెనక్కి నిల్చోండి, జరగండి. వెనక్కి మీరు పోవద్దు. ఎవరు ఎంతవరకు వస్తే అంతవరకే మీరు పోండి. మీరు ముందు వరుస వరకే, వెనక్కి మీరు పోవద్దు. మీరు వెనక్కి వరుస వెళ్ళదు, మీరు ముందు వరుస వరకు వెళ్ళిపోండి. మీరు వెళ్ళండి అంతే. స్వామి ముందు ఎలా ఉన్నారు, వెనకెట్లా ఉన్నారు, వాహనాలు ఎట్లా ఉన్నాయి, ఈ దీని గురించి ఎవరైనా ఒక 2 నిమిషాలు మాట్లాడుకున్నారా? మనస్ఫూర్తిగా గుండెల మీద చేసుకుని చెప్పండి. మాట్లాడే మాటల్లో 90% మాటలు పక్కన వాళ్ళకి జరిగింది. శ్రీ వెంకటేశ మజమాత్మనే భామయేహం హేమాచారం పరిగదృశం నీకు.
తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలో వెలసి ఉన్న శ్రీ శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి లక్ష్మి కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో దాతల దాతృత్వంతో అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం నెల్లూరు నగరానికి చెందిన దువ్వూరు నగేష్ రెడ్డి అలాగే శైలజమ్మ దంపతులు వారి కుటుంబ సభ్యులు ఉభయదాతలుగా వ్యవహరించారు. దువ్వూరు సుజాతమ్మ జ్ఞాపకార్థం ఆమె కుమారుడు నాగేష్ రెడ్డి ఈ ప్రసాదాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని శ్రీ షిరిడి సాయి అక్షయ సేవ సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య తెలిపారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన వందలాది మంది భక్తులు ఈ అన్న ప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు. అనంతరం ఆలయ సంప్రదాయం ప్రకారం అమ్మవారి వద్ద ఉంచిన చీర, సారె, పసుపు, కుంకుమలతో ఉభయదాతలు సత్కరించారు. నుంచి ప్రతి శుక్రవారం ఈ కార్యక్రమం చాలా చక్కగా జరుగుతుంది. ఈరోజు ఈ అన్నప్రసాద వినియోగం దాతలు నెల్లూరు పట్టణ వాస్తవులు కీర్తిశ్రేష్ఠుడు గుండూరు సుజాతమ్మ గారు వర్ధంతి సందర్భంగా వాళ్ళ కుమారుడు దువ్వూరు నగేష్ రెడ్డి గారు శైలజమ్మ గారి దాతృత్వంతో ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమం జరుగుతుంది. కావున అమ్మవారి ఆశీస్సులు వెళ్ళగల అద్భుతంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని ప్రార్థన చేస్తున్నాం. సాగుదాం. అందరికీ భోజనం ఉంది. కోటపట్నంలో తెలిసినటువంటి కోటమ్మ తల్లి, వరాల తల్లి, చల్లని తల్లి, ఎంతమందికో బుధాన్ని తట్టి నేనున్నాను.
నన్ను నమ్మండి అని చెప్పేసి ఆ మహాతల్లి ఆశీర్వాదంతో కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో 2021 సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం జరుగుతున్నటువంటి అన్నప్రసాద వినియోగ కార్యక్రమం చాలా చక్కగా జరుగుతూ ఉంది. ఇట్లాంటి కార్యక్రమం పెళ్లి రోజులు కావచ్చు, బర్త్డే రోజులు కావచ్చు, వర్ధంతులు కావచ్చు, ఇంకేదైనా మంచి కార్యక్రమం ఏ కార్యక్రమం అయినా కూడా శుక్రవారం చేయించుకోవచ్చు. అది కూడా ముందుగా 2 మాసాలు కానీ 3 మాసాలు ముందుగా కానీ తెలిస్తేనే అవకాశం వస్తూ ఉంది. మరి అందువల్ల ఈ కార్యక్రమం ఈరోజు దాతలు నెల్లూరు జిల్లా పట్టణ వాస్తవ్యులు దువ్వూరు సుజాతమ్మ గారి వర్ధంతి సందర్భంగా వాళ్ళ కుమారుడు దువ్వూరు నగేష్ రెడ్డి గారు, దువ్వూరు శైలజమ్మ గారిని దాతృత్వంతో ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమం చాలా చక్కగా జరిగింది. ఈరోజు కొన్ని వందల మంది ఈ కార్యక్రమం పాల్గొనడం జరిగింది. కావున అమ్మ ఆశీస్సులు అందరికీ వడ్డించిన వాళ్ళకి ఉండాలి, దాతలకి ఉండాలి. ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా అమ్మ ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంబంధ సభ్యుడు కోల్కతా ప్రధాన న్యాయస్థానం ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుని భారతీయ జనతా ఓబీసీ మోర్చా స్వాగతిస్తోందని, అయితే ఈ నిర్ణయాన్ని అంగీకరించబోమని, అమలు చేయబోమని మమతా బెనర్జీ ప్రకటన చేయడం భారత న్యాయస్థానాలపై వారికున్న గౌరవాన్ని, అహంకారాన్ని తెలియజేస్తోందని తిరుపతి జిల్లా కోట మండలంలోని భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు కోట పట్టణంలోని శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ప్లకార్డులను పట్టుకుని నిరసన తెలియజేశారు. కోల్కతా ప్రధాన న్యాయస్థానం ముస్లింలకు ఇచ్చిన వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ రద్దు చేయడంతో పాటు 2010 నుండి ఇచ్చిన సర్టిఫికెట్ను కూడా రద్దు చేయడం జరిగిందన్నారు. అయితే న్యాయస్థాన నిర్ణయాన్ని అంగీకరించబోమని, అమలు చేయబోమని అక్కడి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటన చేయడం బీసీలకు అన్యాయం చేయడమేనని చెప్పారు. కేవలం వారి ఓటు బ్యాంకు కోసం బీసీ రిజర్వేషన్లు ముస్లింలకు ఇస్తూ బీసీ అభివృద్ధిని నిర్వీర్యం చేసే కుట్రలు చేస్తున్నట్లు తెలిపారు. హైకోర్టు తరఫున మనం బీజేపీ తరఫున అప్లై చేసి అదన్నీ తప్పు అని హైకోర్టు జడ్జిమెంట్ వస్తే కూడా ఆమె పట్టించుకోగలక నేను సుప్రీంకోర్టుకి వెళ్తున్నాను ఇది అని చెప్తుంది. దాని తరఫున ఇక్కడ నేషనల్ వైడ్ మన ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ గారు, మన స్టేట్ అధ్యక్షుడు ఓపీ గారు ఆదేశంగా మన జిల్లా అధ్యక్షుడు చంద్రబాబు గారు ఆయన ఆధ్వర్యం తరఫున ఇక్కడ కోట మండల అధ్యక్షుడు రమేష్ బాబు గారు ఆధ్వర్యంలో కోట పట్టణంలో ఇక్కడ మన సురేష్ గారు బీసీ నాయకులు దాని తరఫున మనం ఆ మేడానికి ఓబీసీ మోర్చా తరఫున వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ చేసిందని తప్పని ఖండన చేస్తున్నాం. మాది గౌరవం ఇదే కాదు, మళ్ళీ దానికోసం ఓబీసీ తరఫున నేషనల్ వైడ్ ఏ పని అయినా ఏ ధర్నా చేస్తాం సిద్ధంగా ఉన్నామని బీజేపీ తిరుపతి జిల్లా ఓబీసీ మోర్చా తరఫున చెప్పుకున్నాం. ధన్యవాదాలు. ఈరోజు కలకత్తాలో పశ్చిమ బెంగాల్ నియోజకవర్గ రాష్ట్రంలో ఓబీసీలకు ఉన్న రిజర్వేషన్ తీసేసి ఓబీసీలను నిలువన దోపిడీ చేస్తున్న మమతా బెనర్జీ గారి ప్రభుత్వాన్ని మేము ఖండిస్తున్నాము. ఇది చట్ట వ్యతిరేక చర్యలు హైకోర్టు ఇచ్చిన నివేదికకి అనుసరించి ఏ ముఖ్యమంత్రి అయినా పనిచేయాలి. అలా కాకుండా వ్యతిరేకంగా చేస్తున్న దానికి దేశవ్యాప్తంగా నిరసన తెలియజేస్తున్నాం. సమాజంలో ఉన్నటువంటి బీసీ కులాలు 56 కులాలు ఉన్నటువంటి ఇందులోని ముస్లిం కలకత్తా నుండి జరిగినటువంటి భారత్ ముస్లిం కులాల యొక్క బీజేపీ మైనారిటీ వర్గంలోకి చేర్చడం జరిగింది. దీనివలన బీజేపీ బీసీ కులంలో ముస్లిం వర్గాలు చేరడం వల్ల బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్స్, జాబులు, విద్య, వైద్య అన్ని రంగాల్లో రావాల్సినటువంటి సదుపాయాలు వెనుకబడిపోతున్నారు. బీసీ వర్గాలు వెనుకబడడం వల్ల ఈ మమతా బెనర్జీ తెలంగాణలో బీజేపీ బీసీ వర్గంలో చేర్చుకోవడం వల్ల మరో పాకిస్తాన్గా తయారైపోతుంది. ఇది మేము బీజేపీ తరఫున ఖండిస్తున్నాము.
ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ శ్రీనివాసులు రెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. జూన్ 4వ తేదీన జరగనున్న ఎన్నికల కౌంటింగ్ దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుగా డివిజన్లోని అన్ని ప్రాంతాల్లో కార్డనర్ సెర్చ్ చేయడం జరిగిందన్నారు. అలాగే జూన్ 4వ తేదీ జరగబోయే కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా ఎస్ఏలతో కూడిన పీవీఆర్టీ టీంలు 7, సిఐడిఎస్పీ వారి క్యూఆర్టీ టీములు 4 ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలియజేశారు. డివిజన్లో ఎక్కడైనా కొత్తవారు సంచరిస్తున్న అసంఘటిత కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఉన్నా పోలీసులకు తెలియజేయాలని ఆయన స్థానిక ప్రజలను కోరారు. ఎన్నికలంతా ప్రశాంతంగా జరిగినాయి. మన సూలూరుపేట కాన్స్టిట్యున్సీ, నాయుడుపేట సబ్ డివిజన్ పోలీస్ సబ్ డివిజన్లో సూలూరుపేట కాన్స్టిట్యున్సీలో మనకి ఎన్నికలైతే 13వ తేదీ ఆల్మోస్ట్ ప్రశాంతంగా జరిగినాయి, చిన్న చిన్న సంఘటనలు తప్ప. తర్వాత ఈ 4వ తేదీ మన కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్పీ గారు ఒక ప్రణాళికను తయారు చేశారు. ప్రణాళికలు తయారు చేశారు ఆయన. దీని భాగంగా ముందస్తు చర్యలు ఏం తీసుకోవాలి అనే విషయంలో మాకు కొద్దిగా మీ సూచనలు ఇవ్వడం జరిగింది. ఎస్పీ గారి సూచనలు ఈ సబ్ డివిజన్ లెవెల్లో అందరికీ, అంటే ప్రజలకు అందరికీ చేరాలి. ప్రజలకి ఆయన చెప్పిన సూచనలు ప్రశాంతంగా ఎన్నికల కౌంటింగ్ జరగాలి. తర్వాత కానీ ఎలాంటి సంఘటనలు అలర్లు కానీ జరగకూడదనే దృష్టిలో పెట్టుకొని కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. అవి ఏంటంటే, ముందు మనకేంటంటే మనకు ఎన్నికలు అయిన తర్వాత తిరుపతి, చంద్రగిరి లిమిట్స్లో కొన్ని అవాంఛనీయాలు జరిగినాయి. అంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అయినాయి, అల్లర్లుగా జరిగాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని పకడ్బందీ చర్యలు, కార్యాచరణ ప్రణాళిక ఎస్పీ గారు రూపొందించడం జరిగింది. దాంట్లో భాగంగా ముందస్తు చర్యలు ఏం తీసుకుంటాననేది ఈరోజు మనం ప్రెస్ మీట్ ద్వారా అందరికీ, ప్రజలందరికీ, నాయకులకి అందరికీ పోలీస్ తరఫున తెలియజేస్తున్నాము. మొదటి ఏంటంటే, ఈ ముందస్తు చర్యల భాగంగా మనము పికెట్లు పెడుతున్నాం. అంటే పికెట్లు ఎట్లా పెడితే సమస్యాత్మక గ్రామాల్లో, సమస్యాత్మక ప్లేసుల్లో పికెట్లు పెడుతున్నాం. సో మనం ఇప్పటి వరకు మనకి ఈ సూలూరుపేట కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఒక 17 గ్రామాలు అంటే నాయుడుపేట, సూలూరుపేట టౌన్లో కానీ కొన్ని ఏరియాలు, వెన్నమల్ల కానీ, మనకి గాంధీ మందిరం ఏరియా కానీ, అంబేద్కర్ సర్కిల్ కానీ, ఇట్లాంటి కూడళ్ళు, జనాలు ఎక్కువగా రద్దీగా జమ్మకూడే కూడళ్ళు కానీ కొన్ని సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించడము. అట్లా 17 ప్రాంతాలను గుర్తించి 17 ప్రాంతాల్లో పికెట్ పెడుతున్నాం. పోలీస్ పికెట్ ఉంటుంది. సో అవే కాకుండా మొబైల్ పార్టీస్ ఉంటాయి. మొబైల్ పార్టీసు ఈ పికెట్ లేని ఏరియాల్లో కొన్ని విలేజ్ని కవర్ చేస్తూ మొబైల్ పార్టీస్, ఆ మొబైల్ పార్టీస్ కానీ ముందు రోజు నుంచి, కౌంటింగ్ ముందు రోజు నుంచి అయిపోయేదాకా, తర్వాత రోజు కానీ ఎక్కడ జనాలు గుమికూడడం కానీ ఇవన్నీ జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పెట్రోలింగ్ చేస్తే, అది కాకుండా ఈ మొబైల్ పార్టీస్కి కానీ పికెట్లో కానీ ఏదైనా సంబంధించిన ఆ ఏరియాలో కొద్దిగా ఏమైనా గుమికూడడం కానీ ముందస్తు అవాంఛనీయ జరిగే ప్రమాదం ఉన్నా క్యూఆర్టీస్గా నడుపుతున్నాం. అంటే క్విక్ రెస్పాన్స్ టీమ్స్. దాదాపు మన దగ్గర 7 మంది ఎస్ఐలు ఉన్నారు, 3 సిఐలు, నేను. అంటే మా దగ్గర దాదాపు 11 క్యూఆర్టీ టీమ్స్ ఉంటాయి. మా దగ్గర స్పెషల్ పార్టీస్ ఉంటాయి. సో మేము కానీ ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడికి రష్ అవుతాం. సో ఆ ఏరియాలో. సో ఇవన్నీ ముందస్తు భాగంగా చర్యలు తీసుకుంటాం, పకడ్బందీగా ఉంటాయి. ఇవి పోలీస్ పరంగా, సెక్యూరిటీ పరంగా మేము తీసుకునే చర్యలు. అంటే ఒకటి, పికెట్స్ ఎక్కడ పెడుతున్నాం సమస్యాత్మక ప్రాంతాల్లో. అది సూలూరుపేట టౌన్, నాయుడుపేట టౌన్ ప్లస్ పల్లెలు, ఒక 17 ప్రాంతాలను సమస్యాత్మకంగా గుర్తించడమైంది. వాటిలో పికెట్లు ఏర్పడతాం. అట్లే మొబైల్ పార్టీస్ అన్ని దానిలో పికెట్లు సాధ్యం కాదు కాబట్టి ఇంకా కొద్దిగా సున్నితమైన, అంటే దానికన్నా కొద్దిగా తక్కువ సున్నితమైన ప్రాంతాలు ఉన్నట్టు గుర్తించి వాటికి ఈ మొబైల్ పార్టీస్ తిప్పడం. తర్వాత పోలీసు ఎస్ఐ, సిఐ ఆధ్వర్యంలో క్యూఆర్టీస్, డిఎస్పీ ఆధ్వర్యంలో క్యూఆర్టీస్, క్విక్ రెస్పాన్స్ టీమ్స్ ఉంటాయి. అవి కానీ ఏరియాలో తిరుగుతుంటాయి. ఎక్కడైతే అట్లాంటి సూచనలు ఉన్నాయో వెంటనే అటెండ్ అయ్యి ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తు ప్రివెంట్. తిరుపతి జిల్లా కోట మండలం విద్యానగర్ ఎన్బికేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్న సంగీతం పల్లవి అనే విద్యార్థినికి కోట గ్రామానికి చెందిన శ్రీ షిరిడి సాయి అక్షయ సేవ సమితి ద్వారా దాతల దాతృత్వంతో 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంస్థ అధ్యక్షులు అల్లం రమణయ్య మాట్లాడుతూ, తమ సంస్థ ద్వారా పేద విద్యార్థులకు దాతల నుంచి సాయం అందిస్తున్నామని, దాతల దాతృత్వంతో ఎంతో మంది పేద విద్యార్థుల చదువులకు తోడ్పాటు వస్తుందన్నారు. ఈ క్రమంలో నెల్లూరు నగరానికి చెందిన డేగపూడి రవీంద్రారెడ్డి జ్ఞాపకార్థకంగా ఆయన కుమార్తె శ్రీలక్ష్మి చేతుల మీదుగా పల్లవి చదువుల నిమిత్తం నగదును అందించడం జరిగిందన్నారు. దాతలు శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితిపై నమ్మకంతో తమ సంస్థ ద్వారా
పేదలకు సాయం అందించడం గర్వంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో దాతలు ముందుకొచ్చి నిరుపేద విద్యార్థుల చదువుల నిమిత్తం ఆదుకోవాలని ఈ సందర్భంగా అల్లం రమణయ్య కోరారు. సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్ ఈరోజు 24వ తేదీ యాగపూడి రవీంద్రారెడ్డి గారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తూ ఆయన ప్రొఫెసర్ కీర్తి చేసినారు. రవీంద్రారెడ్డి గారు జ్ఞాపకార్థంగా వాళ్ళ శ్రీమతి అయినటువంటి సునీతమ్మ గారు, వాళ్ళ పాప శ్రీలక్ష్మి గారు, చక్రేష్ వీళ్ళ యొక్క దాతృత్వంతో విద్యానగర్లో ఎంబీకేఆర్లో ఇంజనీరింగ్ చేస్తున్నటువంటి పల్లవి ప్రతి సంవత్సరం మనం 10,000 రూపాయలు మరి సిడిసి అక్షయ సేవా సమితి ద్వారా 10,000 రూపాయలు అందజేస్తాం. ఈరోజు వాళ్ళ తండ్రి జ్ఞాపకార్థంగా వాళ్ళ పాప శ్రీలక్ష్మి గారు ఇచ్చేసి ఈ అమ్మాయికి 10,000 రూపాయలు అందజేస్తున్నారు. సాయి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కలవకొండ గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు, వసంతోత్సవం, దేవస్థానం పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించిన అర్చకులు. గూడూరు పట్టణంలోని వాంటౌన్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం, హాజరైన గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి. కరణాల వీధిలో శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు, గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు. ఇవి ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.